आदाब नाजरीन, होप टुडे इंडिया न्यूज़ में आपका इस्तकबाल है। आज जुबली कॉन्स्टिट्यूंसी के बाई इलेक्शन के सिलसिले में कांग्रेस के कैंडिडेट नवीन यादव ने एक बूथ मीटिंग का इंतजाम किया। इस मीटिंग में कांग्रेस के स्टेट इंचार्ज मीनाक्षी नटराजन, मिनिस्टर पूनम प्रभाकर, मिनिस्टर सीतक्का, एमपी अनिल यादव, एमएलसी अजहरुद्दीन, सीनियर लीडर विजया रेड्डी और रहमतनगर कॉरपोरेटर सीएन रेड्डी भी शामिल हुए। नवीन यादव ने कहा कि जुबली के लोग कांग्रेस पर भरोसा करते हैं और इस बार भी कांग्रेस ही को जिताएंगे। उन्होंने कहा कि पार्टी का मकसद डेवलपमेंट और आवाम के मसाइल को हल करना है। लीडर ने वर्कर्स को बूथ लेवल पर मजबूत काम करना और हर घर तक कांग्रेस का पैगाम पहुंचाने की अपील दी है। मजीद खबरों के लिए होप टुडे इंडिया न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। आप वोट देने मेरे लिए, क्योंकि कंटोनमेंट का जनता వాళ్ళంతా హుషారుగా ఉంది. అక్కడ 30 ఎన్నికలు వస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించారు. ఇక్కడ కూడా జూబ్లీ అభివృద్ధి ఇలా రావాలంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలవాలి. నేను అడుగుతా ఉన్నా, 10 సంవత్సరాల అధికారంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి భవిష్యత్తు అభివృద్ధికి లేకుండా చేసినటువంటి పరిస్థితిని గమనించిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీని చావు దెబ్బ కొట్టి ఓడించి ఇంకా బుద్ధి రాలేదని పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నిక ఖైరతాబాద్ లో కూడా ప్రజలు విజ్ఞతతోటి అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వంలో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించినారు కంటోన్మెంట్ లో. ఇక్కడ కూడా తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో కూడా 100% ప్రజలు విజ్ఞతతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నారని అసహనంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఉనికి లేదు ఇక్కడ. నేను జాలి పడతా ఉన్నా నా సోదరి పట్ల. ఎవరికైనా బాధ ఉండొచ్చు, కానీ వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకొని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్న మీ కేటీఆర్, హరీష్ రావు, ఇతర టీఆర్ఎస్ నాయకులను కోరుతా ఉన్నా, మీరు 10 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ చేసిన అభివృద్ధికి సంబంధించిన చర్చ రెడీ. ఆ అంశం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకొని ఒకరు ఓదార్చుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తూ ఉంది. మా అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి ఒక యువకుడిగా ఇక్కడున్న నియోజకవర్గం మా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా జూబ్లీహిల్స్ చేయాలనే ఆలోచనతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా ఈ దెబ్బతోటి శాసనసభలో ఓడిపోయినటువంటి దానికి, తిరిగి పార్లమెంట్లో 0 సీట్లకు వచ్చిన దానికి, కంటోన్మెంట్ ఉప ఎన్నిక దెబ్బకు, జూబ్లీహిల్స్ దెబ్బకు గుయ్యం అనేటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొంటారు. అరే మేము ఓటర్ లిస్టులో ఎక్కడా జోక్యం చేసుకోవాలి. వాళ్ళే జూబ్లీహిల్స్ కు సంబంధించి చనిపోయిన వాళ్ళ గురించి విమర్శించద్దు, కానీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం తిరిగే సందర్భంలో వందల మంది మాగంటి బాధితులు ఓట్లు తీసేసి ఇండ్లు గులగొట్టి కేసులు పెట్టి వాళ్ళ పార్టీ మా పార్టీ అని లేకుండా ఎవరు ఎదురు తిరిగితే వాళ్ళని అణచివేసినటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు దొంగ ఓట్లైనా ఇంకోటైనా దాదాగిరి అయినా వాళ్ళే చేసిరు. మేము కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, నియంతృత్వంగా పోదాల్చుకోలేదు. తప్పకుండా ఓటు చోరీ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలిపి ఆడుతున్నటువంటి డ్రామా మా నాయకుడు ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీ మీద మాట్లాడుతూ ఇవాళ కూడా ఇక్కడ కూడా ఓట్లకు సంబంధించి ఏదైనా అంశం ఉంటే అది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకే జూబ్లీహిల్స్ దెబ్బ కొడితే శాసనసభ ఎన్నికల దెబ్బ